అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే చాలా సింపుల్ గా టేస్టీగా చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసి పెట్టుకున్న చికెన్ పాప్కార్న్ ని మైనీస్ తో లేదా టొమాటో కెచప్ తో తింటే మనం అచ్చంగా రెస్టారెంట్ లో తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఒక్కసారి ఇలా ఇంట్లో చేసుకోవటం అలవాటైతే ఇంకా అస్సలు బయట కొనము, టేస్ట్ అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? చికెన్ పాప్కార్న్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఫ్రిడ్జ్ లో ఇంకా 4 గంటలైనా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిలో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలోనే 1 స్పూన్ నిమ్మరసం కానీ లేదా వెనిగర్ కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ వెనిగర్ వేసాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్ లో 1 కప్పు వరకు మైదా పిండి, 1/2 కప్పు వరకు కార్న్ ఫ్లోర్, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఒక్కొక్క ముక్క తీసుకొని పిండిలో వేసుకొని చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ డిప్ చేసుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకండి, నార్మల్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక్కొక్క పీసు కూడా చేసుకొని అన్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా మిగిలిన పిండిలో వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండి ఇలా దులుపుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా ముక్కలన్నింటినీ కూడా ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం దులుపుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కడాయికి సరిపడినన్ని ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి, నిదానంగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే ముక్క లోపల వరకు ఫ్రై అవుతుంది. చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలానే మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ చికెన్ పాప్కార్న్ తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.